కాకినాడ జిల్లా జగన్పేట జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద ఆడబిడ్డలకు పెళ్లి కానుక కార్యక్రమాన్ని జగన్పేట మండలం జేకొత్తూరు గ్రామంలో వీరవాణి లోవరాజు వివాహ వేడుకలు జగన్పేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి దంపతుల చేతుల మీదుగా నూతన దంపతులకు 20,000 రూపాయల చెక్కును అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు ప్రజలకు పెళ్లి కానుక ప్రకటించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 14వ తేదీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉండి జగన్పేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఏ గ్రామంలో అయినా ఆధార్ కార్డు కలిగి ఉన్న పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి కానుక 20,000 రూపాయలు అందించడం జరుగుతుందని, దీనికి వధువుకు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలని, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలని, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఆడబిడ్డకి పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ పెళ్లి వేదిక పైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కోర్పు సాయి తేజ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు 5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు తెలుగుదేశం పార్టీ జగన్పేట నియోజకవర్గ 4 మండలాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగిందో, ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్లికి వీరవాణి అమ్మాయికి ఈరోజు 20,000 రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ అర్హత పొందాలి అంటే 18 ఏళ్లు ఖచ్చితంగా నిండి ఉండాలి. అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధి మనిషి అయి ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళకి కులంతో కానీ మతంతో కానీ అలాగే ఎవరైనా సరే పార్టీతో కానీ సంబంధం లేకుండా ఎవరు మాకు ఇది కావాలి అని ఒక వారం రోజుల ముందుగా ఈ అప్లికేషన్ ని ఫిల్ చేసి ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే, పెళ్లి కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే దీనికి ఎవరైనా సరే అర్హులు అవుతారు. కాబట్టి 1 వీక్ బిఫోర్ దీన్ని ఖచ్చితంగా మా సంబంధించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 1 వీక్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్హులు అవుతారు. కాబట్టి అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 18 ఏళ్లు ఖచ్చితంగా నిండి ఉండాలి. లేని పక్షంలో రిజెక్ట్ చేస్తాం మేము ఖచ్చితంగా. దీనికి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మొన్న చెప్పడం జరిగింది. నియోజకవర్గ వారీగా ఒక కమిటీ ఉంటుంది, అలాగే మండలాల వారీగా ఒక కమిటీ ఉంటుంది. ప్రతి మండలంలోని కూడా అతి తొందరలోనే ప్రతి మండలంలోని కూడా ఒక ఆఫీస్ని, అంటే ఆ మండలం వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఒక ఆఫీసుని కూడా అతి తొందరలోనే పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్లి నోట్ చేయించుకున్నట్టయితే దానికి ఆ పెళ్లికి మా లోకల్ నాయకులు ఉంటారు. లోకల్ నాయకుల ద్వారా కూడా వాళ్ళని ప్రొసీడ్ అయ్యి చేయొచ్చు. వాళ్ళు వచ్చే ఈ చెక్ ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి అర్హులు అవుతారు. దీన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని 1 వీక్ బిఫోర్ అయితే మాత్రం కంపల్సరీ. ఎందుకంటే 10 రోజుల ముందు 15 రోజుల ముందు పెళ్లి ముహూర్తాలు అందరూ పెట్టుకుంటారు. కాబట్టి మాకు ఒక వారం రోజుల ముందుగా సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళు అర్హులా కాదా ఏంటన్నది మేము ఎంక్వైరీ చేసుకుని దాన్ని చేస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.